హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి పల్లి చట్నీ ఎలా చేసుకుందాం చూద్దాం. పల్లి చట్నీ పల్లీని ఇలా వేయించుకొని అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేను. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇట్లా పొడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను మిర్చి, వెల్లుల్లి, పుదీనా, ధనియాలు, చింతపండు ఫస్ట్ వీటిని అన్నిటిని గోలించుకున్నాను. తర్వాత చింతపండు యాడ్ చేస్తున్నాను. వీటిని ఇందులో వేసేసి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. మళ్ళీ మిక్స్ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఇలా ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసి కొంచెం పసుపు వేసి ఇలా పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ పల్లి మిశ్రమం పోసేయాలి. పల్లి చట్నీ రెడీ. ఇవాళ మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ కాబట్టి పల్లి చట్నీ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.